excuse not to come because India is such an amazing. I came and I'm happy I came. This is my Indian. You know, I love. It's not just. There's something else about India. సారీ కొద్దిగా లేట్ అయింది, రీజన్స్ చెప్పాము, బట్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. ఇది మొదటిసారి కాదు నేను ఇక్కడ రావడం. యాక్చువల్గా మరో చరిత్ర, ఏక్ దూజేకి వెళ్ళి అన్నీ చూసి, వైజాగ్ ఎప్పుడో అంత బంగారంగా ఉంది, అంత అందంగా ఉంది. ఎప్పుడు చూస్తే అది ఇక్కడ ఉండాలంటే నేను చాలా సేపు ఆలోచించాను. తర్వాత ప్రమోషన్స్, షూటింగ్ ఏమో వచ్చాను ఇక్కడ 2-3 సార్లు. సో బ్యూటిఫుల్. అండ్ I'd like to thank Studio Green and Dharan Sir and Gnanavel Raja for promotions and we've been meeting a lot of people ikkada kuda oka sthalamlo, colleges, hotel bhojanam tinnamu ninna Vijayawada. I mean ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిటీలో ఉన్నాము. చాలా టైర్డ్గా, అసలు ఏం భాష మాట్లాడాలంటే నాకు తెలీదు. ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్. కానీ ఏం వెళ్తే ఈ లవ్, ఈ ప్రేమం అంత బ్యూటిఫుల్గా ఉంది. కాలేజెస్, మంచి ఫీడ్బ్యాక్, ఫిల్మ్స్కి, తంగళానికి, పాటలకి. సో చాలా సంతోషంగా ఉంటున్నాము. ఈ పిక్చర్ గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్స్ అడిగితే నేను అప్పుడు మేము చెప్తాము. దాని లోపల ఐడ్ లైక్ టు సే దట్ దీని దర్శకుడు రంజిత్ కబాలి చేశారు, మెడ్రాస్ చేశారు, సార్పట్ట పరంపర. ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడో ఒక మెసేజ్ ఉంటుంది, లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా, పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈయన పిక్చర్లో ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో అంతకు మించి ఒక పవర్ఫుల్ రోల్ మాలవికకి, ఆర్తి అని, చాలా పవర్ఫుల్. ఇది ఒక కొత్తగా మీరు అసలు చూడరు అలాంటి ఒక రోల్ పిక్చర్లో దీని వరకు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ బాగా చేశారమ్మా. లైక్ షీ ఈజ్ సో గుడ్ ఇన్ ఇట్. మేమందరికీ ఇనిషియల్గా ఎలా చేస్తారంటే ఒక చిన్న ఒక సస్పెషన్ ఉంది. తర్వాత ప్రాక్టీస్ చేసి కొట్టడం, ఫైట్, గొడవ అన్నీ అంత బ్యూటిఫుల్గా చేసి అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ లైక్ నేను ఎప్పుడు చెప్తాను, బ్రూస్లీ సిస్టర్ అలాంటివి చేస్తుంది ఇప్పుడు. అండ్ షీఈస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ఇట్. మీరు చూస్తే మీరు కూడా మీకు డెఫినెట్గా ట్రైలర్ చూసినప్పుడే మీకు తెలుసు కదా, ఏమో కొత్తగా ఉంది, వావ్ ఏంటమ్మా ఇలా ఉంటున్నారంటే. సో దీంట్లో బ్యూటిఫుల్గా ఉన్నారు, లేకపోతే అట్ ద సేమ్ టైం కొంచెం భయంకరంగా ఉంటారు, భయం వస్తుంది చూస్తే. దీంట్లో పార్వతి కూడా ఉంటారు. పార్వతి చాలా వెరీ డీప్, హార్డ్ హిట్టింగ్ రోల్స్ చేశారు. ఈ పిక్చర్లో కూడా నా వైఫ్గా వస్తున్నారు. మీకు 5 పిల్లలు ఉంటున్నారు. అండ్ ఇట్స్ అప్పుడు కూడా ఒక రొమాన్స్, దీంట్లో ఒక బ్యూటిఫుల్, వైల్డ్, ప్యాషనెట్ రొమాన్స్ ఉంది. And I really look forward to the audience seeing this. Daniel is a very special friend, and I want to tell you, Danny, I want to take this opportunity. I'll say it in Chennai. I've teased you a lot, and I think it all came from my heart, our hearts collectively. It's just that you give us that energy which is so contagious, and it's so we love you, Danny. And naku nachindi అక్కడి నుంచి వచ్చి బాగా చేశారు, బాగా నటించారు చాలా బాగా. బట్ ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇలాంటి ఒక టెరెయిన్లో కేజీఎఫ్లో షూట్ చేసాము. అక్కడ షూట్ చేయనప్పుడు తేళ్ళు ఉంది, పాము ఉంది, లైక్ టోటల్గా అంత హార్డ్గా, హాట్గా, మనకే అంత వేడి అంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు. బికాజ్ అసలు ట్రీస్ లేదు, షెల్టర్ లేదు, టెంట్స్ లేదు, ఒక సీన్ ఒక్క షాట్ చేశారు. సో అప్పుడు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కట్స్ లేదు. సో వీ కుడెంట్ రెస్ట్ బిట్వీన్ షాట్స్. సో ఆ వేడిలో డానియల్ ఇప్పుడు కూడా ఎక్కడైనా కార్ నుంచి బయటకు వస్తే ఆయనకు అయ్యో చాలా హాట్గా ఉంది అంటాడు. అండ్ అప్పుడు ఎలా చేశారంటే తెలీదు. ఐఎమ్ సేయింగ్ హౌ ఇట్స్ సో వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు అడ్జస్ట్ టు ఆ క్లైమేట్ అండ్ హౌ యూ రియలీ
that's the basic thing which would have been your greatest fear, I think. It's not about anything else. Adi oka side. తర్వాత he became like an Indian. అందరితో భోజనం మాట్లాడడం. He's a very, 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 very cool actor to be with. I will not talk about it. We've been having a great time. And బాగా చేశారు. So it's really, and we have Pasupati ఈ cast full-గా it is all performance oriented actors. So ఈ పిక్చర్ మీరు చూడినప్పుడు ఇట్ విల్ బీ లైక్ అ స్లైస్ ఆఫ్ లైఫ్. ఇది ఏమో పిక్చర్ అలాంటివి ఉండదు. అట్ ద సేమ్ టైం నా ఒక పాయింట్ మాట చెప్పాలి, అండ్ ఐ విల్ ఫినిష్ మై స్పీచ్ విత్ దాట్. ఈ పిక్చర్ చూస్తే చాలా రాగా ఉంది. ఇట్స్ అ వెరీ రా ఫిల్మ్. కానీ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అది కాదు కథ. కథ ఈజ్ అడ్వెంచర్. కథ ఒక మ్యాజిక్ ఉంది దాంట్లో, ఒక ఫ్యాంటసీ ఉంది, చిన్న చిన్న విషయాలు. అండ్ ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది అన్నీ ఉంది. అండ్ రీసెంట్లీ, నాట్ రీసెంట్లీ, ఫర్ సమ్ టైమ్ నౌ తెలుగు ఫిల్మ్స్, తెలుగు ఆడియన్స్కి ఒక మంచి టేస్ట్ ఉంది అంటే లోగంకి తెలుసు. లైక్ వెదర్ ఇట్స్ బాహుబలి ఆర్ ఆర్ఆర్ఆర్ ఆర్ పుష్ప, ఒక్కొక్క పిక్చర్ వేరొక రీతిలో చేస్తున్నారు. అండ్ సో వి వెరీ ఎన్కరేజ్డ్. ఇలాంటి ఒక పిక్చర్ డెఫినెట్గా నాకు శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, మల్లన్న అని డిఫరెంట్గా చేశాను. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ రిసెప్షన్ ఫ్రమ్ హియర్. చాలా థ్యాంక్స్. ఐడ్ లైక్ టు థ్యాంక్ ది తెలుగు వాళ్ళందరికీ ఒక పెద్ద ధన్యవాదాలు. ఏంటంటే ఇలా పిక్చర్స్ చేయనప్పుడు ఆడియన్స్ లవ్ ఇస్తే, సపోర్ట్ ఇస్తే వేరేం కాదు కదా. వీ డోంట్ వేరేం వద్దు, అది చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ లవబుల్ ఆడియన్స్ హు లవ్ సినిమా. సినిమా లవ్ కూడా కాదు, ఇట్స్ పిచ్చి కదా. సేమ్ పిచ్చి, నాకు ఏం పిచ్చి, మేమందరికీ ఏం పిచ్చి ఉందో అలాంటి ఒక పిచ్చి మీకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ పిక్చర్ తంగలాన్ మీరందరికీ ఒక మన యూనిట్ నుంచి ఒక మంచి గిఫ్ట్ ఆన్ ఇండిపెండెన్స్ డే విడ్ లైక్ టు గివ్ యూ. వి షో విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ధన్యవాదాలు ఫర్ వెయిటింగ్ ఫర్ అస్. వీ హ్యావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ సిటీ టు సిటీ. So we came directly from the airport and were rushing to meet all of you. Thank you for coming here to meet us, speak to us about our movie Dangalan. I have to start off by saying that I really like Telugu people. Some of my closest friends are Telugu. Telugu valu naku chala ishtam. I think they're some of the most loving, kind people I've met. Tangalan is more than a movie, I would say. Tangalan is a journey which is extremely close to my heart. We shot for the movie for close to 1 year. It's a big movie, it's a hard movie, multiple schedules, so it took a long time. And I had such an incredible experience, and I worked with such incredible people, including the amazing actors and producer sitting with me on stage right now. Pa Ranjit, or Ranjit sir as I call him, is a visionary director. He's a director I always wanted to work with. I love his movies, and I love the fact that he writes such powerful roles for women, which not a lot of directors do. So he was a dream director for me. So to work with him was, a very, very big thing for me, which I'm very grateful for. The fact that it had the iconic Chiyan Vikram only made it better. And to get to know him as a person, we all know him as an actor since a lot of years. To get to know him as a person has been one of the most incredible experiences I've had. And I feel fortunate enough to call him one of my closest friends today. Apart from the fact that he's a fantastic co-star, so thank you sir. Danny. Danny boy. Danny boy has come from London to a country, to a state, to the middle of nowhere where we were shooting,
absolutely no idea of the culture, the food, the people, the rules, the unspoken rules. And Danny Boy has killed it. So kudos to you for adapting, for learning, for being such an incredible friend in that process. It's not easy. It's not easy. We all know that. This is one of the hardest films. When I started working on the film, it was so hard for me. Our initial 1 week, 2 weeks was so tough. I almost felt like giving up. I would come back to my room, I would cry sometimes, and I would just be like, this is too hard. It's very hard to do the kind of stunts. I've never done stunts before. Physically, it was so hard. It was so new. Mentally, it was so hard. Full day, we were out in the sun. So much of body makeup, 4-5 hours of body makeup daily. There was no comfort. You know, everything was so tough, mentally, spiritually, emotionally, that so many times I just wanted to give up and be like, I can't do this. But I kept going, and I'm so glad I did, because it led me to one of the most incredible characters that I have ever gotten. A character that I hope will make a lasting impression on South Indian cinema, as a matter of fact. If you're dreaming big, world cinema maybe, but I hope Tangalan reaches there. It reaches people all over the world, and thank you to the lovely producers, Dhananjayan sir, thank you for taking us to so many lovely cities, to all you lovely people, to talk about our movie. It's my first time in Vizag. And I have to say, Vizag chala bagundi. Did I say it right? I'm still learning, so pardon me. Andanga undi. Vizag chala andanga undi. Yeah? Okay. I will do better next time, promise. This is stage 1 of learning. But it's so good to see all of you, and please watch our movie releasing day after tomorrow. It's now, oh no, August 15th. See you in the theaters. Thank you, Isaac.